ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ అయితే వచ్చేసారనమాట. ఆ గెస్ట్ ఎవరో కాదు, బళ్ళారి చాందిని. ఎలా జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ మొత్తం సోషల్ మీడియాలో మీ జర్నీ ఎలా నడుస్తుంది? ఫుల్ ఫాస్ట్ నడుస్తుంది. ఉమెన్స్ డే కి పార్టిసిపేట్ చేశారని చెప్పేసి విన్నాను. అంటే ఉమెన్స్ డే అనేది ఉమెన్స్ కే ఉంటుంది కదా, మీరు ట్రాన్స్ అయి ఉండి ఉమెన్స్ డే కి ఎందుకు పార్టిసిపేట్ చేశారనేది నా క్వశ్చన్. మాకు సుప్రీం కోర్టు ఇప్పుడు మమ్మల్ని గుర్తించింది కదా, ఒక రిజర్వేషన్ ఓపెన్ అయిపోయింది. జీవితం గురించి నేను ఇలా అయినాను కదా అనే వాళ్ళకి బాధ ఉంటుంది. సమాజం వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు, ఏ చెక్క ఏమేమో అనారోగ్య అది ఇది అనేవి ఎన్నో రకాల పేర్లు పిలుస్తుంటారు. కొంతమంది అలా ఉంటారు, వాళ్ళకి మైండ్ సెట్ ఒక అన్ఎడ్యుకేటెడ్ మాదిరిగా ఉంటుంది. మీలో నేను ట్రాన్స్ అయినా అని మీకు ఎప్పుడు తెలిసింది? స్కూల్ పోతున్నా నాకు లేడీస్లో కూర్చొని సారు జెంట్స్లో కూర్చోబెడుతుండే. నాకు అక్కడ కూర్చోడానికి ఇష్టం అంటుండలేదు. టాయిలెట్కి అప్పుడు బాత్రూమ్ లేవు, బయట చెట్లలో వెళ్తుంటే అప్పుడు అందరు లేడీస్దే వేరే ఉంటుంది, జెంట్స్దే వేరే ఉంటుంది. నేను లేడీస్ దాంట్లోకే వెళ్తుంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా అండి? అప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అదే లేడీస్ టాయిలెట్ లేకపోతుంటే లేడీస్ అరిచినారు. వాళ్ళంతా నువ్వు మొగోడా కాదని నీకు చెక్ చేసాం అని చూస్తుంది. నన్ను అలాగ అంటుంటే గాండు చెక్క అలాగా 0.5 అది ఇది అంటుంటే తల్లికి బాధ అవుతుంది. నా కొడుకు ఎందుకు అక్క పక్క నీ కొడుకు ఇలా ఆడపిల్లలకు చేస్తాడు కదా. మా తల్లి నా కొడుకు అలాంటి వాడు కదా, మొగోడు వాడు వంద అనుకోండి, మంది ఇది ఉంది అది ఉంది అని మా అక్కలు మా అమ్మలు గొడవ పడేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి మీకు చిన్నప్పుడే తెలిసింది. ఇంటర్లో కూడా ట్రాన్స్జెండరే, డిగ్రీలో కూడా ట్రాన్స్జెండరే, ఇంకా పైకి వచ్చినా కూడా ట్రాన్స్జెండరే. మీరు ఎందుకు బాంబేకి వెళ్ళి కట్ చేయించుకోవడాలు? లేడీస్ బాత్రూమ్ పోతే మీరు రావద్దండి అంటారు. మీరు చెక్క మీ ఎప్పుడన్నా వాళ్ళు ఏమంటే మీకేముంది అంటారు. అప్పుడు మేము ఏం చూపించగలుగుతాం? హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ అయితే వచ్చేసారనమాట. ఆ గెస్ట్ ఎవరో కాదు, బళ్ళారి చాందిని బళ్ళారి. ఎలా పిలిచినా పలుకుతారనమాట. చూడ్డానికి మాత్రం కోకాపేట అంటే కన్నా అందంగా కనిపిస్తున్న బళ్ళారి చాందిని అయితే మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ చాందిని గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగా ఫైన్. చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉన్నారు. ఎందుకు ఇలా రెడీ అవుతారు మీరు అని? మామూలు క్యాజువల్గా అందరు రెడీ అయినట్లే మేము రెడీ అవుతాం. అంటే వేరే వాళ్ళని చూస్తే మనము అంత రెడీ గారు కదా, ఇంత గ్రాండియర్గా ఉన్నారు. అట్లా లేదు, న్యాచురల్ గేమ్ రెడీ కాలేదు, న్యాచురల్గానే ఉన్నారు. ఓకే, న్యాచురల్గానే ఉన్నారు. ఓకే, ఎలా జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ మొత్తం సోషల్ మీడియాలో మీ జర్నీ ఎలా నడుస్తుంది? ఫుల్ ఫాస్ట్ నడుస్తుంది. ఫుల్ ఫాస్ట్. ఈ నడుమ ఇన్స్టాగ్రామ్ వెళ్ళి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి, మంచి ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ వెళ్ళి కొంచెం డెవలప్ అవుతున్నాం, బాగానే ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి మీరు జర్నీ? ఇది టిక్ టాక్ వెళ్ళి జర్నీ చేసిన. టిక్ టాక్ లోన ఇంత పాపులర్ కాలేదు, ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ పాపులర్ అయినా. టిక్ టాక్ నుంచే చేస్తానే ఉన్నా. అండ్ టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎవరి త్రూ జాయిన్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్ అని మీకు ఎలా తెలిసింది ఇన్స్టాగ్రామే అని? టిక్ టాక్ లోన మామూలుగా క్యాజువల్గా వీడియోలు తీస్తుంటాం కదా. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాతే మళ్ళీ మోజో యాప్ అని వచ్చింది. దాంట్లో తీసినాం, సరిగ్గా దానికి ఆప్షన్స్ ఏమి ఉండలేదు. మళ్ళీ ఆమెకి ఇన్స్టాగ్రామ్ వచ్చిందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ది ఒక పాప చిన్న మా ఇంటికాడే ఒక పాప ఉంది, అక్కడ నువ్వు టిక్ టాక్లో నీకు 1,00,000 ఫాలోవర్స్ పైనే ఉండ్రి, టిక్ టాక్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది, నువ్వు టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ నీకు ఓపెన్ చేసి ఇస్తాను, నువ్వు దీంట్లో వీడియో చేసుకుని అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లోన అప్పుడు వెళ్ళి వీడియో చేసుకుంటున్నాను. అట్లా ఫాస్ట్ గా అదే నా టిక్ టాక్ ఫాలోవర్స్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కి ఫాలో అయిపోయి. ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత 10 రోజులకో 20 రోజులకో 30 రోజులకో నెలకో నెలన్నరకో 3 నెలలకో ఒక ఫేమ్ అయి ఉంటది కదా ఒక వీడియో. ఆ వీడియో స్టార్టింగ్ లో అప్పుడు నేను ఇప్పటి వరకు అడుగుతున్నా. స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్ చాందిని అంటే అందరికి తెలిసిన వీడియో. ఒక స్విమ్మింగ్ పూల్ లోన జీన్స్ టీషర్ట్ వేసుకొని స్విమ్మింగ్ లో డై కొట్టిన వీడియో వెళ్ళి ఫామ్ అయినా. మళ్ళీ ఆమె మా బళ్ళారి గురించి చెప్పుకుంటుండే, హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బళ్ళారి చాందిని అని. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఉప్పల్ వాళ్ళు షాక్ అయ్యారా అంటారు, సత్య నన్ను వైజాగ్ సత్య అని ఒక్కొక్కరు ఒక్కొక్క దీంతో ఉంటాను. నేను హాయ్ ఫ్రెండ్స్ నేను బళ్ళారి చాందిని అని చెప్పుకుంటున్నాను. ఆ వీడియో అంటే స్విమ్మింగ్ పూల్ లో దూకిన వీడియో
వీడియోకి ఫుల్ కితకితల మూవీలో గీతా సింగ్ లెక్క దూకుదాం అనుకున్నారా? అట్లే దూకాను. అట్లనే అంటే పక్కన వాళ్ళు అందరు చెట్లు ఎక్కారా? అట్లేం ఎక్కలేదు, మిమ్మల్ని అంతేం లావలేను కదా, అంత లావు కనబడుతున్నానా నేను? లేదు లేదు, మిమ్మల్ని చూస్తూ ఆ స్విమ్మింగ్ పూల్ లో దగ్గరకు వచ్చినట్టున్నారు. లేదు. ఓకేనా? సరే, రీసెంట్ గా మీరు ఉమెన్స్ డేకి పార్టిసిపేట్ చేశారని చెప్పేసి విన్నాను. అంటే ఉమెన్స్ డే అనేది ఉమెన్స్కే ఉంటుంది కదా, మీరు ట్రాన్స్ అయి ఉండి ఉమెన్స్ డేకి ఎందుకు పార్టిసిపేట్ చేశారనేది నా క్వశ్చన్. మాకు సుప్రీంకోర్టు ఇప్పుడు మమ్మల్ని గుర్తించింది కదా, అంటే ఉమెన్స్ లో కన్సిడర్ చేసి జనరల్ ఓపెన్ ఇచ్చినారు, ఒక రిజర్వేషన్ ఓపెన్ అయిపోయింది. వీళ్ళు మహిళలు అనే తట్లే మాకి ప్రతిదూను ఆధార్ కార్డు, ఐడి కార్డు, అన్నిటికీ మాకి ఓపెన్ గా మహిళ అని మేము పుట్టుకతోనే బాయ్స్ అయి పుట్టింటాం, మా హావభావాలు ఉమెన్ గానే ఉంటాయి అన్నమాట. అట్లే మేము ఉమెన్ గానే గుర్తించుకుంటాం. అండ్ ఇంకో క్వశ్చన్, మీరు సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్పేసి అందుకనే మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. సుప్రీంకోర్టు ఒప్పించిందని నేను సుప్రీంకోర్టు గురించి చెప్తలేదు. సుప్రీంకోర్టు ఈ నడమ ఒక రిజర్వేషన్ ఇచ్చింది, వీళ్ళు అందరిలో పెళ్లి చేసుకోవచ్చు, వీళ్ళు అన్నిట్లోన. అంటే ఇప్పుడు ఉమెన్స్ మీరు యాజ్ యూజువల్ సేమ్. మరి ఒక డౌట్ అండి, కొంతమంది ఎందుకు ట్రాన్స్జెండర్స్ బాయ్స్ని చూడంగానే మీద పడిపోవడాలు అవి ఇవి చేస్తారు, ఉమెన్స్ ఎవరు అలా చేయరు కదా? ట్రాన్స్జెండర్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ మీద క్రష్ అయింటుందని, అంటే ఆ ఉద్దేశంతో వాళ్ళు చేయరు. అంటే ఒక్కళ్ళ మీదే కాదు, ఇప్పుడు క్రష్ అనేది నాకు వేరే వాళ్ళ మీద ఉందనుకోండి, నేను వాళ్ళని చూసినప్పుడల్లా కొంచెం క్రేవ్గా ఫీల్ అవుతూ ఉంటాం, అరే నా క్రష్ వచ్చిందని బ్లష్ అవుతూ ఉంటాం. కానీ కొంతమంది స్పెసిఫిక్గా అందరినీ కాదు నేను అనేది, కొంతమందిని అంటున్నాను. కొంతమంది నేను చూసింది, ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఇక్కడ ఆ అబ్బాయి కన్నా అందంగా ఇంకో అబ్బాయి ఉంటాడు, ఆయన కన్నా అందంగా ఇంకో అబ్బాయి ఇక్కడ ఉంటే ఆ ముగ్గురు మీద క్రేవింగ్ ఎలాగ అయిపోద్ది వాళ్ళకి అని. వాళ్ళకు ఇది ఉంటారు అనమాట, కామెడీగా వెళ్ళిపోతాము. కామెడీగా అంటే జీవితం గురించి నేను ఇలా అయినాను కదా అనే వాళ్ళకి బాధ ఉంటుంది. దానికి చూసేవాళ్ళు ఏమన్నా అనుకొని నన్ను ఎట్లన్నా ట్రాన్స్జెండర్ అనుకుంటారు. నాకు తల్లిదండ్రులు ఒక పేరు పెట్టింటారు, తల్లిదండ్రులు పెట్టి సమాజం వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు, ఏ చెక్క ఏమేమో అనారక అది ఇది అనేవి ఎన్నో రకాల పేర్లు పిలుస్తుంటారు. అలాంటి టైంలో కొంతమంది ఇప్పుడు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ చేయకోకుండా ఉంటారు. మీరు అన్నారు ఇప్పుడు అందరూ ట్రాన్స్జెండర్ అలాగ ఉండరు అని, ఎవరో ఒకరు ఉంటారంటారు. మళ్ళీ లేడీస్ గాని అందరూ అలాగే ఉండరు, బాయ్స్ గాని అందరూ అలాగే ఉండరు, మా ట్రాన్స్జెండర్ గాని అందరూ అలాగే ఉండరు. కొంతమంది అలా ఉంటారు, వాళ్ళకి మైండ్ సెట్ ఒక అన్ఎడ్యుకేటెడ్ మాదిరిగా ఉంటుంది. ఏదో వాళ్ళ లోకము మేము ఇట్లా అయినాం కదా అని ఎవరినో ఊరికి తమాషా చేస్తారు. అది చూసేవాళ్ళు పబ్లిక్ ఏమైపోతుంది కొడతా వీళ్ళేమో తమాషా. ఇప్పుడు బాలునే కానీ ఏ బావా కండల్ రాజా, ఆ రాజా ఈ రాజా అని కామెడీగా తమాషా చేస్తారు. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, వీడు ట్రాన్స్జెండరు, వీడు 0.5, వీడు ఒక జవుడు, వీడు మొగోళ్ళని ఇట్లా చేస్తారు అని తప్పుగా తెలుసుకుంటారు. అంతేగాని అంటే ఆయన బాలు అనే క్యాండిడేట్ చాలా వరకు చెప్పిండు, నేను ఫేమ్ అవ్వడం కోసమే ఈ దారిని ఎంచుకున్నా, కానీ నేను అది కాదు అని ఆయన మాటల్లోనే విన్నాం మనం. ఓకే మా దాంట్లో కానీ వాళ్ళు కానీ అలాగే ఒక తమాషగా ఒక కామెడీగా పబ్లిక్ ఏమైపిస్తుంది అంటే వీళ్ళు ఇలాగే చేస్తున్నారేమో. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళు చెప్పుకోలేదు అంతే. అండ్ ఇప్పుడు ట్రాన్స్జెండర్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? ట్రాన్స్జెండర్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి 3 టైప్స్ అంటే మేము లింగ పరివర్తన అంటే ఆపరేషన్ చేయించుకొని, మేము సిలికాన్ సర్జరీ అని చేయించుకొని ఆటోమేటిక్గా మాకు హెయిర్స్ రాకోకున్నట్లు అన్ని సర్జరీలు అయిపోయిందంటే మమ్మల్ని ఫుల్గా ట్రాన్స్జెండర్ మేము మహిళ అని గుర్తించుకుంటాము. ఇంకొకరు కొంతమంది లుంగి అంగి వేసుకొని ఉంటారు, లుంగి అంగి వేసుకొని కొంచెం ఎంటిగిలిసి ముత్తులు, ఇప్పుడు సమ్మక్క సారకులు ముత్తులు కట్టుకొని వాళ్ళు గుడి పూజ చేస్తుంటారు. ఇంకొకరు ప్యాంట్ షర్ట్ వాళ్ళనే ఉంటారు, ప్యాంట్ షర్ట్లోనే ఉంటారు. వాళ్ళు తల్లి తండ్రి ఒప్పేళ్ళు, అన్న తమ్ముడు ఒప్పేళ్ళు. వాళ్ళు మనసులో వాళ్ళని ట్రాన్స్ అని ఒప్పుకుంటారు, పబ్లిక్ లో ఒప్పుకోరు అనమాట. అంటే వాళ్ళని మేము మా దాంట్లోనే కలుపుకుంటాం అనమాట. 3 రకాలు ఉంటాయి అన్నమాట. మీలో నేను ట్రాన్స్ అయినా అని మీకు ఎప్పుడు తెలిసింది? నాన్ ట్రాన్స్ అయినాను అని చెప్పేసి అది ఎలా తెలిసింది? నాకు 7-8 సంవత్సరాల్లోనే తెలిసింది. నాకు నాకు 7-8 సంవత్సరాల్లో అమ్మ 7 సంవత్సరాల్లో స్కూల్కి పోతుంటున్నా, నాకు లేడీస్లోనే కూర్చొని అని ఆశ.
సారు జెంట్స్ లో కూర్చోబెడుతుండే, నాకు అక్కడ కూర్చోనికి ఇష్టం అంటుండలేదు. నా బావలు లేడీస్ లోనే ఆడపిల్లలు అంతా టాయిలెట్ కి అప్పుడు బాత్రూమ్ లేవు, బయట చెట్లలో వెళ్తుంటే అప్పుడు అందరు లేడీస్ దే వేరే ఉంటుంది, జెంట్స్ దే వేరే ఉంటుంది, నేను లేడీస్ దాంట్లోకే వెళ్తుంటే. అయ్యో కొడతారండి అట్లా. చిన్న పిల్లోడు కదా, అలాగేం లేదు, చిన్న పిల్లోడు అనుకని 7-8 సంవత్సరాలకి ఇది మాట. అప్పుడులోనే మా అమ్మకి వచ్చేసి వంటలు తోమిచ్చేది, కసు నూకిచ్చేది, అలాంటి కాయగూరలు కట్ చేసి ఇచ్చేది, అమ్మకి హెల్ప్ చేస్తుంది. నాకు అన్ని లేడీస్ పనులే. ఇప్పుడు నాకు ఈ స్కూల్లో ఇంటర్వెల్ ఇడిచిన తర్వాత కానీ నేను అందరూ క్రికెట్ బాయ్స్ అంతా క్రికెట్ గోళీలు ఆడుతుంటే నేను కుంట బిల్ల, స్లిప్పింగ్ అలాంటివి లేడీస్ తొక్కుడు బిల్ల అలాంటివి ఆడుతుండే, అవే ఆడుతుండే. నేను అప్పుడే అనిపిస్తుండే నాకు, నేనెందుకు వీళ్ళందరూ ఇలా ఆడతారు, నేనెందుకు ఇలా అవుతున్నాను, నా మనసుకి అప్పుడే నేను ఇలా అన్నట్లు ఏజ్ అయినట్లలా తెలిసి. ఎప్పుడైనా బాధ అనిపించిందా అండి? చిన్న పిల్లలంతా మేమంటే లేడీస్ మళ్ళీ వయసు వస్తే 10, 11, 12, 13, 14 సంవత్సరాల తర్వాత అప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అదే లేడీస్ టాయిలెట్ లేకపోతుంటే లేడీస్ అరిచినారు. ఓకే, 14 years వచ్చిన తర్వాత 13, 14 years వచ్చి లేడీస్ అరిచినారు. బాయ్స్ అంతే రాలే, మా జతికి ఆడదాము రా, మన జతి క్రికెట్ ఆడదాం రాదు రాడే, నన్ను ఆడేది మీ జతికి అంటుండే. వాళ్ళంతే నువ్వు మొగోడా కాదని నీకు చెక్ చేసాం తీ అని చూస్తుండే. నువ్వు ఎందుకులే బరే లేడీస్ లో వెళ్తావు, నువ్వు మొగోడా కాదని చెక్ చేద్దాం రా, నా ప్యాంట్ ఇప్పుడు చెడ్డి ఇప్పుడు చేయనప్పుడు నాకు బాధ కలిగింది. మళ్ళీ లేడీస్ టాయిలెట్ లోనే ఇంకా నువ్వు రావద్దు ఇక్కడంతా, ఇప్పుడంతా నువ్వు పెద్దగా అయినావు రావద్దు అన్నప్పుడు అప్పుడు బాధ కలిగింది నాకు. ఆమెకి నాకు ఈ స్కూల్లోన లేడీస్ పక్కలోనే కూర్చొని ఆశ. సార్ ఉండి కట్టి తీసుకొని ఒకసారి చాలా కొట్టినాడు, కొట్టి బాయ్స్లోనే కూర్చోడు. బాయ్స్లో కూర్చుంటే వెనకలు నన్ను ఇట్లా గిల్లుకొనేది, గిచ్చుకొనేది, ఇంటికి లిగ్గేది, అలా చేసేదానికి నేను చదువు విడిచిపెట్టేసి ఫ్లవర్ షీట్ పనికి వెళ్ళిపోయినా. పనికి వెళ్ళిన తర్వాత అక్కడ కానీ ఎన్నో ఫోన్లో కానీ అక్కడ ఎక్కువ తిడుతుండ్రి నన్ను, వీడి చెక్క కొజ్జ అలాగే ఇలాగ అంటుండే, వీడు ఎంత ఆడదానిలాగా చేస్తారు అన్నప్పుడల్లా బాధపడుతుండే. 14, 15 ఏజ్ కల్లా చాలా బాధ ఇస్తుండే. అందరూ ఇలా చేయరు కదా, నేను ఎందుకు, నాకేమో ఒక ఆడపిల్లని చూస్తే ఒక అక్క చెల్లి అమ్మ ఆ ఫీలింగ్, బాయ్స్ని చూస్తే ఆ క్రష్ కలిగేది, బావిడు ఎంత బాగున్నాడు కదా అనుకుని నాకు ఫీలింగ్స్ వచ్చాయి. 14, 15, 16 ఏళ్ళలో బాయ్స్ని చూస్తే క్రష్ అయ్యేది. లేడీస్ని చూస్తే వాళ్ళు చెవులు ఎలా చుచ్చుకున్నారు, జడ ఎలాగ వేసుకున్నారు, నెయిల్ పాలిష్ ఎలాగ నేను అలాగే వేసుకోవాలి అని ఫీలింగ్. వాళ్ళ లేడీస్ని నేను చూసేది చూపు, వాళ్ళు గాజులు మ్యాచింగ్ చేశారా, పూలు పెట్టినారా, నేను ఎలా పెట్టాలా, నేను ముందరికి అని అలా చూస్తుంటే లేడీస్. బాయ్స్ని చూస్తే క్రష్ అవుతుండే. అలాంటి టైంలో నేను ఫ్లవర్ షీట్లో పనికి పోయిన తర్వాత అక్కడ కానీ ఇలాగే చేస్తుంటే మా అమ్మ నా గురించి చాలా మంది, మా అక్కోళ్ళు నా గురించి చాలా బాధపడినారు. అదే ఇప్పుడు ఎంతమంది దగ్గర దాన్ని కొట్లాడుతుంది. అదే పుట్టుకతో వచ్చిన ఫీలింగ్స్ కాబట్టి దాన్ని మీరు ఎంత కవర్ చేద్దాం అనుకున్నా దాన్ని అలాగ అంటుంటే గాండు చెక్క అలాగా 0.5 అది ఇది అంటుంటే తల్లికి బాధ అవుతుంది. నా కొడుకు ఎందుకు అక్క పక్క నీ కొడుకు ఇలా ఆడపిల్లలకి చేస్తాడు కదా, మా తల్లి నా కొడుకు అలాంటి వాడు కాదు, మొగోడు వాడు, వందరు పనుకోండి, వందరు ఇది ఉంది అది ఉంది అని మా అక్కలు మా అమ్మలు గొడవ పడేవాళ్ళు. అప్పుడు నాకు బాధ అవుతుంది, వాళ్ళు కొట్లాడుకొని ఒకరికి నా గురించి చాలా కొట్లాట్లు అయినాయి. అంటే ట్రాన్స్జెండర్ అన్నందుకు అమ్మ ఒప్పుకునేది కదా, తల్లి ప్రేమ కదా, తల్లి అక్కలు ఒప్పుకోలేదు. అన్నోళ్ళు మీ తమ్ముడు కొజ్జా అంటే ఎందుకులే కొజ్జా అనేది వాళ్ళు కొట్టుకోదు. అట్లా గొడవలు చాలా నానీలు, ఇది గొడవలు మంచిది కాదని ఫ్లవర్ షీట్లో పనికి వెళ్ళాను. పనికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ట్రాన్స్జెండర్ కలెక్షన్కి వస్తుండ్రి. అప్పుడు నాకు సంతోషమైంది, అబ్బా నా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఓకే కలెక్షన్ వాళ్ళనే చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. భయం, వీళ్ళు వెళ్తూ ఎక్కడైనా తోలుకో వెళ్ళిపోతారు, మాట్లాడాలి చూడాలి ఇంకా వస్తా నాకు పిల్లిని చూస్తాము. 18 అయింది, 17, 18 అయింది. అందరూ అక్క పక్క అమ్మకి తిట్టినారు, వాడు ఏజ్ చిన్న వయసుకే పెళ్లి చేసేయండి, వాడు బాయ్స్తో మారతాడేమో, లేడీస్గా వద్దు అని నన్ను లేడీస్కి పెళ్లి చేద్దామని పిల్లిని చూసేకి రెడీ అవ్వు అది ఇది అని నాకు ఇష్టమే లేదు. అంటే పెళ్ళి అయిపోయిందా మీకు? పిల్లని చూస్తాము చేసుకోండి అంటే వాళ్ళకి చెయ్యాలని లేదు. అక్క పక్క వాళ్ళు జనాలు మనకు పెళ్లి చేయండి మారతాడేమో, ఓకే ఓకే భార్య లైఫ్ లో ఒక భార్య వస్తే మారతాడేమో చెయ్యండి అన్నారు. నాకు ఆ ఫీలింగ్ లేదు. నాకు పిల్లిని చూడాలా అంటే నేను చేసుకొని వెళ్దా అంటే మా అక్కలు నిన్ను ఇషం తాకుతాము, మేము చనిపోతాము, నువ్వు చేసుకొనల్లా పెళ్ళి,
మా మర్యాద తీస్తావా, నువ్వు కొజ్జ అవుతావా, అట్లాంటి అయితే కానీ మేము చనిపోతాము, అలాగే నాకు భయం పెట్టినారు. భయం పెట్టి ఆటికి పిల్లిని చూసి తోలుకొని వెళ్ళారు. బాగా వైట్ బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ వేసినారు. పోయినాను, చనిపోతారు అది ఇది అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పిల్లిని తోలుకొని వస్తే మేము ముస్లిమ్స్ కదా, పిల్లిని తీసుకొని వచ్చినారు. పిల్లేం బాగుంది. నా హైట్ గీటికి బాగా కొంచెం హైటే ఉన్నాను, లైట్గా చిగ్గురుగా ఇయర్స్ వచ్చినాయి, బాగున్నాను. అప్పుడు ఆ పాపకి ఏమైనా హైట్ చూసి గీట్ చూసి ముఖం బాగున్నాను, ప్యాంట్ షర్ట్లో కటింగ్ గిటింగ్ హెయిర్ చూసి నన్ను చూసి ఓకే అనింది. కుబులయ్యానింది. నేనేమన్నాను, అప్పుడు ఏం చెప్పలేదు. మా వద్దు మీరు అన్నారా? నానేమనలేదు. ఆ పాప దగ్గర పర్సనల్ గా మాట్లాడతానన్నాను. సరే మాట్లాడతామన్నాను. పక్కకు తోలుకొని మాట్లాడతాను. మా పాప దగ్గర నేను చెప్పినాను, నాకు లేడీస్ చూసి ఆ ఫీలింగ్ కలగదు, నువ్వు నన్ను చేసుకుంటే సుఖపడలేవు, నాలో నాకి ఒక అబ్బాయి కావాలని కోరుకుంటున్నాను, నా ఫీలింగ్ అలాగ ఉన్నాయి, నువ్వే వద్దు అని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు నన్ను జబర్దస్తిగా తోలుకొని వచ్చినారు అంటే, అబ్బా నాకు ఇక్కడికి 2 సంబంధాలు వచ్చినాయి, మా ఇంట్లో మా అమ్మ నాయనకి అప్పుడే 2 సంబంధాలు వద్దంటే నన్ను కొట్టినాడు, ఈ సంబంధం వద్దన్నట్టు ఆల్రెడీ నాకు కొట్టినారు, ఇప్పుడు నేను వద్దంటే నన్ను కొడతారు, నువ్వే వద్దని చెప్పు అని ఆ పాపని. ఓకే. నా ఆ పాప వద్దనిలే, నేను వద్దని, నేను ఇంకా పాప నన్ను చెప్పునంటే నేనే నాకు ఇష్టం లేదు పెళ్ళి అనేసి, నేను మా రిలేషన్లోనే కదా, నువ్వు ఇక్కడ రాకూడదు, మా దగ్గర ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అన్నాను. నేను సీదా తీసుకున్నాను. మళ్ళీ ఇంట్లో వచ్చినాక గొడవలు ఎందుకు వద్దన్నావు, పిల్ల బాగలేదా, అది బాగలేదు, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు, ముందరకు చేసుకుంటాను 20-22కి అట్లా చెప్తున్నా. కానీ ఇన్ని లేదు నేను చేసుకోవాలంటే ఇంక ఇదేం బాగా కాదని మా ట్రాన్స్జెండర్ కలిపి మా అక్క చీరలు గీలు ఉంటే తీసుకొని బొంబాయికి వెళ్ళిపోయి అక్కడే మా పెద్ద గురువుల దగ్గర వాళ్ళు వీళ్ళ దగ్గర కలుసుకొని అక్కడ ఎలా ఎక్కడన్నా పిల్లలు పుడితే ఇల్లు ఓపెనింగ్ అయితే. ఇంకో క్వశ్చన్ అండి నాది, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి మీకు చిన్నప్పుడే తెలిసింది, ఇంటర్లో కూడా ట్రాన్స్జెండరే, డిగ్రీలో కూడా ట్రాన్స్జెండరే, ఇంకా పైకి వచ్చినా కూడా ట్రాన్స్జెండరే. మీరెందుకు బాంబేకి వెళ్ళి కట్ చేయించుకోవడాలు, ఈ సిలికాన్ ఇవి చేయించుకోవడం ఎందుకు? అప్పుడు అంటే అమ్మాయిగా అంటే ఏం పొందడానికి అబ్బాయిగా ఉన్నాను, నాకు లింగం ఉంది, పైన ఏమీ లేదు, బట్ ఏదైనా బ్రా వేసుకోనాలి, ఏదైనా పెట్టుకోనాలి. ఇప్పుడు సారీ కట్టిన తర్వాత ప్యాంట్ షర్ట్ లో ఉన్న తర్వాత ప్యాంట్ షర్ట్ లో ఓకే, ప్యాంట్ షర్ట్ కి ఏది అవసరం లేదు. ఇప్పుడు నేను సారీ కట్టిన తర్వాత నాకు ఆడపిల్ల మాత్రమే, నా మనసు అంతా నాకు ఆడపిల్ల, నాకు ఒక బాయ్స్. అవును, అప్పుడు కూడా నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకున్నా మీకు ఆ ఫీలింగ్స్ ఉంది, సారీ కట్టుకున్నా ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. నాకు సారీ కట్టాలని ఆ ఫీలింగ్ తో, అంటే సారీలో మీకు కట్టడానికి అట్లా స్ట్రిప్స్ బ్రాస్ వేసుకోవడానికి కావాలని చెప్పేసి మీరు సర్జరీస్ చేయించుకుంటారా? అట్లా అని కాదు, సారీ కట్టిన తర్వాత మేము ఒక టాయిలెట్కి పోవాలన్నప్పుడు మేము ఎంత అనుభవించింటాం. ఎక్కడన్నా దేవస్థానాలు పోవాలా, ఎక్కడో సమ్మక్క సారక్క జాతరకి పోవాలి, అక్కడంతా పబ్లిక్లో స్నానం చేయాలంటే మేము అక్కడ లేడీస్ చేస్తుంటారు, బాయ్స్ చేస్తుంటారు, మేము ఎక్కడన్నా చేయాలి, లేడీస్ బాత్రూమ్ పోతే గినా మీరు రావద్దండి అంటారు. మీరు చెక్క మీ ఎప్పుడన్నా వాళ్ళు ఏమంటే మీకు ఏముంది అంటారు. అప్పుడు మేము ఏం చూపించగలుగుతాం? అప్పుడు మేమంతా అనుభవిస్తాము. ఇప్పుడు నాకి నీ క్రష్ అయి ఉంటుంది, క్రష్ అయినప్పుడు నీకు ఏముంది కింద? నీకు కాదు, క్యాజువల్ గా చెప్తాను. క్రష్ అయిన తర్వాత నువ్వే అడుగుతావు నా క్వశ్చన్, నీకు ఏముంది అన్నప్పుడు నేను ఏం చెప్పాలి? అప్పుడు నీ లక్కే ఉంది నాకు అనేక అవుతుందా? బాగా కాంట్రవర్సీ అయ్యే క్వశ్చన్ అని అనుకోవచ్చు మీరు. అండ్ ఎందుకు అంటే చాలా మంది ఇబ్బందులు ఫేస్ చేసే క్వశ్చన్ ఇది. ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దీనివల్ల. ఎందుకంటే మనము ఒక ట్రిప్కి వెళ్తామండి, రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే 2 టైర్ 3 టైర్ ఏసీస్ బుక్ చేస్తారు, నార్మల్ పీపుల్ ఏమో స్లీపర్స్ బుక్ చేసుకుంటారు. బిలో యావరేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే అమ్మో టికెట్ రేట్ అంత పెట్టేది ఎందుకు, ఇంత పెడదాం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అదే బిలో యావరేజ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ ట్రైన్లో ట్రాన్స్జెండర్స్ వస్తారు కలెక్షన్స్కి. మనం ఇచ్చినంత వాళ్ళు తీసుకోకుండా నాకు ఇంత కావాలి, ఇవ్వకపోతే లేపి నీ మీద పెడతా,
అని చెప్పేసి ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే కింద మీకే వాళ్ళు అది డిమాండ్కి ఎందుకు అడగాలి? డిమాండ్ కానీ మా దాంట్లో కానీ దానము ధర్మము అయ్యో అప్ప అనే మనసు ఉంటుంది. మీరు అది ఒకే భోగిలో చూసింటారు, ఒక భోగిలో చూసింటాడు. ఇప్పుడు ఎదుటోడు ఇచ్చింటాడు, ఎదుటోడు 10 రూపాయలు ఇచ్చింటాడు, 5 రూపాయలు, ఎవరు డిమాండ్ చేయరు. మనిషికి ఎంత ఆశ, రోజుకి 500-600 ఉన్న ఆశ. డబ్బు అంటే ఎవరికైనా ఆశ, కొడతారంటే ఎవరికైనా భయము. పబ్లిక్ ఏమైతుందంటే అక్కడ ట్రైన్ లో అందరు కూర్చి, ఇప్పుడు ఆపోజిట్ వాడు 10 రూపాయలు ఇచ్చింటాడు, ఆపోజిట్ వాడు ఏమంటాడు, నీకు ఎందుకు ఇవ్వాలా, నీకు కాల్ చేయలేవా, నువ్వు చేసుకొని తినేకి రాదా, నీ భిక్ష అన్నాడు, తప్పు గొజ్జ, అది ఇది అని ఎన్ని మాటలు అది మాట్లాడేది మీకు కనబడదు. అన్ని మాటలు మనం ఏమి ఎత్తిందే కనబడుతుంది. అలా కాదండి, అన్ని మాటలు నాకు తెలిసి చాలా వరకు మాట్లాడరు. ఎందుకంటే మీ నోటి నుంచి ఒక మాట వస్తే వాడు నాశనం అవుతాడు అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. మీ ఆశీర్వాదం ఇస్తే వాడు బాగుపడతాడు అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చాలా వరకు శివుడితో పోలుస్తారు కదా, అర్ధనారీశ్వరులు అని పోలుస్తారు అని వాళ్ళు ఎందుకు తిడతారు? ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. ఇప్పుడు ట్రైన్ లో ప్రతి దానికి అలాగే చేసుకుంటా పోతారా? లేదు కదా, ఏదో ఒక దాంట్లో అయి ఉంటుంది. అక్కడ వాడు అలాగ ఒలిస్ట్ గా మాట్లాడినప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు నీ కింద ఏముంది, నీకు ఎందుకు అలా, ఎందుకు లేదు, నీ అడుక్కొని తిని నీ కాల్ చేయలు గట్టిగా లేదంటే ఊరికే భయం పడడానికి వానికి శాపాలు పెడతారు అని భయం పడాలని ఊరికి ఇట్లా ఎత్తుతారు, కానీ వాడిని ఎత్తి ఏం చూపిలేరు. ఒక్కొక్కడు ఏమంటాడు, వద్దు వద్దు అంటాడు, భయపడు ఊరికి ఇంకా అక్కడ ఆపేస్తాడు. ఒక్కొక్కడు చూస్తానంటాడు. అలాగా ఉండారు, ఇలాగా ఉండారు జనాలు. ఎప్పుడన్నా మీరు బాయ్స్ దగ్గర నుంచి ఇబ్బందులు ఫేస్ చేశారా? ఇబ్బంది అంటే నేను ఇప్పుడు నా తల్లిదండ్రులు ఒప్పుకోకున్నప్పుడు నేను బయట ఉన్నాను కదా, బయట ఉన్నప్పుడు నాకు ఇల్లు ఇచ్చింది లేదు, బాడికి ఇలేదు ఇల్లు. మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నారు. ఒక 5 ఏళ్ళు బయటే ఉన్నాను. అప్పుడు గురువుల దగ్గర ఉన్నాను, బొంబాయిలో పెద్ద వాళ్ళ దగ్గర ఉన్నాను. బొంబాయి తర్వాత బెంగళూరులో ఉన్నాను, అక్కడ గురువుల దగ్గర ఉన్నాను. తర్వాత నేను సపరేట్గా వస్తామని మా ఊరు బళ్ళారికి వచ్చాను. బళ్ళారి పక్కన జిందాల్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర నేను అక్కపక్క ఇల్లు అడిగినాను. మీలాంటి వాళ్ళకి ఇస్తే జనాలు పబ్లిక్ వస్తారు నైట్ టైం, ఇప్పుడు మీరు అన్నారు కదా వస్తారు అని, దానికి వద్దు అనుకొని ఇంకా తల్లి తండ్రి తోలుకోలేదు. రైల్వే స్టేషన్లోనే పొగలు అక్కడెక్కడ కలెక్షన్ చేసుకొని, లారీ పార్కింగ్ ఉంది అక్కడ జిందాల్ ఫ్యాక్టరీ, నాకు కలెక్షన్ చేసుకుని రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో పనుకుంటుంది. వెయిటింగ్ రూమ్లో పనుకుంటే రాత్రి 12 గంటలకు 1 గంటకు వచ్చేది, నన్ను లేపేది, గిలికేది, అలా చేస్తుండ్రి. అలా చేసినప్పుడు నన్ను ఎన్నిసార్లు నరుస్తావు, అలాగే ఊరికే అయిపోతుంది. మళ్ళీ ఒకరోజు నేను డబ్బులు, నాకు అప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదు, ఏం లేదు. నేను లారీ కలెక్షన్ 500-1000 జోడుచుకుని నన్ను అక్కడ ఒక బ్రిడ్జ్ కింద డబ్బులు దాచిపెడుతుంటాను. అక్కడ ఒక చెట్ల కింద కుండ పెట్టి అక్కడ డబ్బులు ఒక రోజు నన్ను డబ్బులు దాచిపెట్టకపోతే నాకు ఫాలో చేసుకొని 4 వచ్చినారు. 4 వచ్చి నన్ను వేసుకుని అప్పుడు నా దగ్గర బంగారం లేదు, రోడ్ గోల్డ్ వేసుకున్నా. వాళ్ళకి ఏమో అది బంగారం అనుకోండి. ఇప్పుడు రోడ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అవి గోల్డే అనుకుంటారు. ఇప్పుడు గోల్డ్ కాదు, ఇవి గోల్డే అనుకుంటారు వాళ్ళు. మనం వేసుకుంటే రేపు పొద్దున మేము వెంట పడతారా అని చెప్పేసి గోల్డ్ కాదు అంటున్నారా? లేదు గోల్డ్ ఇప్పుడు ఇచ్చేస్తున్నాయి, 4 ఇచ్చేసి గోల్డ్ కాదు. అప్పుడు గోల్డ్ అనుకొని నా ఆయనకి 4 పెట్టి ఇవి ఏముండయి, ఇవి ఉప్పు అని పట్టాను, అన్ని ఉప్పేసిన. నువ్వు డబ్బులు ఎక్కడ దాచిపెట్టినా, నన్ను డైలీ చూస్తున్నారు అక్కడ పనుకునేది. అలాగే డబ్బులు అది అంటే నేను లేదు అన్న తర్వాత వాళ్ళు 4 లేదు మా దగ్గర సెక్స్ చేయాలంటే చేయాలా అంతే. నాకు బలవంతంతో ఇగ్లాడు, ఇది చేసి అది చేసి చాలా లైంగిక కిరుకులు చేసిన తర్వాత నన్ను ఏం లేదురా 4 నాకు భయము చేసి 4 బ్రిడ్జ్ కింద ఉన్నాను. నాకు రైల్వే స్టేషన్ ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది. 4 ఉన్నారు, ఒక్కొక్కరు రాండ్రా నీట్గా చేస్తాను అని చెప్పినాను. 3 అట్లా పోండ్రా నాకు సిగ్గు అవుతుంది అన్నాను. ఒకటి ఏం చేసినాను, సరేలేరా నువ్వు అని చెప్పినాను. వాడికి జాడ దొబ్బునని బ్రిడ్జ్ ఎక్కి ఓడిపోయి సూపర్. 4 ఒక్కొక్కరు చేస్తాను రా ఉండండి అని చెప్పినాను. దొబ్బేసినాను. ఫస్ట్ 3 దూరం పెట్టినాను, ఒకరిని తోలుకున్నాను. జాడ్స్ హైట్ ఉన్నాను కదా, జాడ్ ధప్ అని దొబ్బినాను, బ్రిడ్జ్ ఎక్కి ఓడిపోయాను. ఇంకా పారిపోయారు అక్కడ నుంచి? మరి నేనే పారిపోయాను, డబ్బు చూడలేదు వాళ్ళు. నేను ఇచ్చిన వాళ్ళని మోసం చేసినావు అని చెప్పేసి నీ వెంటబడి ఏమన్నా చేసేది ఉంటే, నువ్వు మోసం చేసినావు కదా దొబ్బేయాల, నువ్వు వెంటబడి ఏమన్నా చేసి అక్కడ పోయిందానికే వాళ్ళు వచ్చినారు. పబ్లిక్ లో ఉంటాను కదా నేను, అక్కడ బాగా వెయిటింగ్ రూమ్ లో ఉంటాను. ఎట్లా వస్తారు వాళ్ళు? ఓకే. ఇంక నన్ను జాగ్రత్త పడినాను. ఇంకోసారి ఆ బ్రిడ్జికి వెళ్ళి పోలేదు. ఒక రోజు పొగలే పోయినాను, డబ్బులు తీసుకొని వేరే దగ్గర అక్కడ అంగడి
నమ్మి ఒక దావణగిరి హోటల్ వాళ్ళు ఉంటే వాళ్ళ చేతికి ఇచ్చిన. అండ్ మీ ఇన్స్టాలో నేను చూసా మీరు ట్రాన్స్ కదా, అంటే ఇట్లా అంటున్నా అని చెప్పేసి తప్పుగా అనుకోకండి, ఓకే ట్రాన్స్జెండర్ కాబట్టి మీరెందుకు సత్య గారితో, ఉప్పల్ బాలు గారితో, ఇంకా టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? ఎందుకు మీ కేటగిరీ వాళ్ళతో చేస్తలేరు? ఉప్పల్ బాలు, సత్య నాకు టిక్ టాక్ లో వెళ్ళి అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా ఫేమ్ అవ్వచ్చనా? అట్లేమేమీ లేదు, అట్లేమీ లేదు. ఒక ప్రీతి విశ్వాసం ఏదైనా షేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు బాలుకి పెళ్లి లేదు, సత్యకి పెళ్లి లేదు, వాళ్ళ దగ్గర మనం ఏదైనా షేర్ చేసుకోకూడదు. మన కష్టము సుఖము ఏమైనా షేర్ చేయగలుగుతాము. అలాగని వాళ్ళ దగ్గర ఎప్పటికీ ఫ్రెండ్షిప్గా ఉంటాం. ఇప్పుడు కర్ణాటక వస్తే నేను వాళ్ళు మంచిగా చెడ్డ చూసుకో, హైదరాబాద్కి వచ్చి సత్య ఇంట్లోనే పనుకున్నాను, సత్య ఇంట్లోనే వైజాగ్ ఇంట్లోనే పనుకున్నాను, సత్య ఇంట్లోనే స్నానం చేసినాను, సత్యనే వండినాడు, తిని పెట్టినాడు. నాకు హైదరాబాద్కి వచ్చినా వాళ్ళు మంచిగా చెడ్డ నన్ను చూసుకుంటారు, బాలు కానీ సత్య కానీ. నా కర్ణాటక రాని నేను వాళ్ళకి మంచిగా చెడ్డ చూసుకొని పంపిస్తాను. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి వాళ్ళని అడుగుతున్నాను కాదు, బయట వాళ్ళ పేరు అలా పోర్ట్రే అవుతుంది, నాకు నిజం కావాలి. వైజాగ్ సత్య ఎలాంటి వాడు? వైజాగ్ సత్య ఎలాంటి వాడు అంటే మంచోడు గనక నేను ఫ్రెండ్షిప్ చేసినాను. ఎలాంటి బయట వేరే పేరు పోర్ట్రే అవుతుంది, అది నాకు క్లారిటీ కావాలి ఇంటర్వ్యూ నుంచి. ఎందుకంటే వైజాగ్ సత్యాన్ని దగ్గర నుంచి చూసిన పర్సన్ మీరే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తినిపెట్టినారు, వండినారు, సత్యానే వండుతున్నారు, ఆయన నచ్చిన ఫుడ్ తినిపిస్తాడు అది చెప్పేసి అంటున్నారు. అది మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి వైజాగ్ సత్య మనస్తత్వం ఎలాంటిది, బయట వచ్చే విమర్శలు ఎలా ఉన్నాయి, దాని మీద నాకు ఆన్సర్ కావాలి. బయట అంటే నేను ఇక్కడ ఉండును, నేను ఉంటాను కర్ణాటకలో, నాకి హైదరాబాద్కి 500 కిలోమీటర్లు. సత్య ఎలాంటి వాడు అంటే బయట ఎవరు సత్య గురించి చెడ్డగా బ్యాడ్గా చెప్పలేదు. సత్య అందరూ కావాలనుకుంటారు, సత్య ఒకటి సత్య అని ఒక గ్రూప్ ఉంది, సత్య గ్రూప్ లోనే అందరికీ ఫేమస్ చేస్తాడు. ఏదో యూట్యూబ్ గానీ, బిగ్ బాస్ గానీ, జబర్దస్త్ గానీ, ఏదో ఒకటి ఇంటర్వ్యూలు గానీ తోలుకపోయి ఇప్పిస్తాడు. సత్య దగ్గర ఉంటా అలాగ ఫేమస్ అయ్యి సత్యని దూరం చేస్తారు. అలాంటి వాళ్ళు ఫేక్ గా చెప్పుకుంటారు అంతేగాని అలాంటి వాళ్ళు ఫేక్ గా సత్య గురించి చెడుగా చెప్పుకుంటారు. మళ్ళీ పబ్లిక్ అంటే చెడుగా ఏం చెప్పుకోలేదు. సత్యకి ఎవరు ఫ్రెండ్షిప్ చేసింటాడు, సత్య వాళ్ళ క్యారెక్టర్ చూసింటాడు. ఇప్పుడు సత్య హైదరాబాద్కి వచ్చిన తర్వాత సత్య తరపున వెళ్ళి మనం ఎవరికే కానీ ముందర అయిన తర్వాత సత్య గురించి ఎంత అంతే మాట్లాడాల. సత్య గురించి అలాగా వన్ రూమ్ ఇంత ఉంటుంది, అంత ఉంటుంది, వాడు ఇలాగుంటాడు అలాగుంటాడు అంత చెడ్డగా సత్య గురించి చెప్తేగినా ఇప్పుడు ఎవరిది వాళ్ళది గొప్ప. ఇప్పుడు నీ ఊర్లో నువ్వు కొడవడపతి, వాళ్ళ ఊర్లో వాళ్ళు కొడవడపతి. ఇప్పుడు బతకడానికి వచ్చింది మన ఇంటే రూమ్ కానీ ఎంతో కానీ దాంట్లో ఒక ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని పోవాలి. అలాంటి వాళ్ళు అట్లా సత్య గురించి చెడ్డగా చెప్పింటారేమో. నా దగ్గర అంటే ఎవరు అలాంటి ఏం చెప్పలేదు సత్య గురించి. సత్య గురించి నాకు మంచి ఒపీనియన్ ఉంది. చాందిని అంటే అప్పట్లో ఏమో మాకు తెలియదు కానీ ఇప్పుడైతే రిజర్వ్ బ్యాంకే అంటున్నారు చాలామంది. చాందిని దగ్గర నువ్వు ఇటు కొట్టిన డబ్బులు వెళ్తాయి, ఇటు కొట్టిన డబ్బులు వెళ్తాయి అంట, అది ఎంతవరకు నిజం? అబద్ధం అది. నిజమే, అది అబద్ధం అయ్యేది ఉంటే మీరు నవ్వేటోళ్ళు కాదు. ఉండు, ఇటు కొడితే డబ్బులే అటు కొడితే డబ్బులే అంటారు కదా, అది అబద్ధం. ఇప్పుడు ఈ నడమ కొంచెం ఫేమస్ అయిన కోసమే, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగిన కోసమే కొంచెం ప్రమోషన్ వీడియోలు చాలా వస్తాయి. గోల్డ్ షాప్ది కానీ మళ్ళీ ఇంకోటి ఏదైనా చెప్పు డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ అవి ఇవి వస్తాయి కనుక నా ప్రమోషన్కి ఏదైనా కానీ 20,000 30,000 తీసుకుంటాను. అలాగే నేను డబ్బులు అంటే గోల్డ్ షాప్ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తారా? గోల్డ్ షాప్ చేస్తాను, ప్రతి ఒక్కటి ఏదో చెప్పినా. గోల్డ్ షాపులు డబ్బులు ఇస్తున్నారా, డైమండ్స్ ఇస్తున్నారా? డైమండ్ ముక్కరా ఇచ్చినారు, వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. ఇవన్నీ డైమండ్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇదొకటే డైమండ్, ఇవన్నీ డైమండ్ కాదు. అదొక డైమండ్. ఎక్కడ ఉంటారు మీరు? బళ్ళారిలో ఉంటాం. బళ్ళారి కాదు, హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? సత్య వాళ్ళ ఇంట్లో ఉంటాం. సత్య వాళ్ళ, ఓకే, నేను వస్తుంది. డైమండ్ అన్నారుగా, ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ట్రాన్స్జెండర్స్ ఒక పట్టు పడితే ఎవ్వరు సంపాదించలేనంత సంపాదిస్తారట, అది నిజమేనా? అబద్ధం. ఎవరు సంపాదన వాళ్ళకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము అంగడి వాళ్ళకి ఇప్పుడు పట్టు అంటే
భిక్షాటనే చేయాలి ట్రాన్స్జెండర్, ఉమ్, లేకపోతే లైంగిక వృత్తి చేయాలి ఉమ్, అంతే తప్ప. ఇప్పుడు అందంగా ఉంటే ట్రాన్స్జెండర్ అందంగా ఉంటే లైంగిక వృత్తికి పోతే నువ్వు ఎవరో క్రష్ అవుతాడు 500 1000 ఇచ్చి వెళ్ళిపోతాడు. అందంగా లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, భిక్షాటనకి వెళ్తారు. ఉమ్, భిక్షాటన వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరే అంటారు జబర్దస్తికి అప్పుడు కానూను, అప్పుడు టిక్ టాక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు, సోషల్ మీడియాలో సీసీ కెమెరా లేదు. అప్పుడు నువ్వు అన్నట్ల ఎంత అడిగితే దౌర్జన్యంగా ఈకొకపోతే ఇదిరా అదిరా అంటే ఎంత అడిగితే అంత ఇస్తారు. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇప్పుడు లైవ్ పెడతారు. ఉమ్, మా కమ్యూనిటీ వాళ్ళు అందరూ గుంపై చేరి ఇప్పుడు అంతా సోషల్ వీడియోలు ఉన్నాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అవన్నీ ఉంటాయి. మన గొజ్జోల గురించి మన ట్రాన్స్జెండర్ గురించి చెడ్డగా మాట్లాడకూడదు, ఇస్తే ఇప్పించుకొని లేదంటే లేదు అని మా గురువు సమస్థానంలో మామంతా కూర్చొని చెప్పి పంపిస్తామన్నమాట. ఉమ్, ఉమ్. 1000 రూపాయలు సంపాదించుకొని మనం బాగా బిర్యానీ తినేకిన 500 సంపాదించుకొని అన్నం పప్పు చట్నీ తిని పనుకుందాము, మనకి కొజ్జోళ్ళకి పేరు ఉంటుంది. ఇప్పుడు సమాజంలో ఆడదానికి ఒక మగవానికి ఎలా విలువ ఉంటుంది, మనకి ఒక విలువ ఇస్తారు అని ఇప్పుడు ఈ సోషల్ మీడియాని వెళ్ళి యూట్యూబ్ని వెళ్ళి మా వాళ్ళు కానీ మారుతూనే ఉండారు. మీరు మీరు ఇంకోటి ఏంటిదంటే ఈ క్లాప్స్ కొట్టినప్పుడు ఈ సౌండ్ యొక్క అర్థం ఏంటి? సౌండ్లో ఎందుకు అర్థం అంటే ఇప్పుడు అంగిడిలోన ఫుల్ గిరాకీ ఉంటుంది, ఉమ్, ఫుల్ కస్టమర్ ఉంటారు. ఇప్పుడు మేము పోయి అడిగితే వాళ్ళకి ఒక్కొక్కరు మా దాంట్లో కొంచెం లేడీస్ మాదిరిగానే ఉంటారు, ఉమ్, ఓకే, ఆడదాని మాదిరి ఉంటారు. మీ లెక్క మహలక్కని కాదు, క్యూట్ గా అందంగా కొంతమంది మీ నవ్వు బాగుందండి. థ్యాంక్ యూ. కొంతమంది డైమండ్ ఇస్తారేమో అని. ఇస్తాంలే. కొంచెం లేడీస్ మాదిరిగా ఉంటారు కదా, అట్లా అలాగని చెప్పేసి అంగడి వాళ్ళకి ఇప్పుడు కలెక్షన్ పోయిన తర్వాత వాళ్ళకి తెలియాలా అని చెప్పి క్లాప్స్ కొడతారు. అదొకటి. ఇంకోటి ఈ క్లాప్స్ గురించి నాకు అంత ఇది లేదు, మన శివునిది డమరుగం ఉన్నట్ల. శివుంది డమరుగం ఎలాగా సౌండ్ వస్తుందో అలాగ సౌండ్తో మాదొకటి ఇదొక డమరుగం ఉన్నట్ల సౌండ్. ఓకే, శివుంది డమరుగం ఎలాగ సౌండ్ మాదొక ఇది సౌండ్. మేము పాటలు పాడడము డమరుగం ఉండేది. మేము ఏదన్నా మాతా పూజ చేసినా, మాది ఏదన్నా ఇంట్లో ప్రోగ్రామ్ చేయినా కానీ మేము దీంతో కొడతానే పాటలు పాడతాం, పూజ చేస్తాం అనమాట. ఇది ఒకటి ఇట్లా కొట్టితే మేము ఇట్లా ఇస్తేనే అది డమరుగం కొట్టినట్లు ఆశీర్వాదం. అది ట్రాన్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉంటారండి, రిలీజియన్లో ఉంటారు. లైక్ హిందూస్లో ఉంటారు, క్రిస్టియన్స్లో ఉంటారు, ముస్లిమ్స్లో ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్లో ఉన్నవాళ్ళు, క్రిస్టియన్స్లో ఉన్నవాళ్ళు ఇది శివుడి డమరుకం సౌండ్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారా? మా దాంట్లో అదే మళ్ళీ హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ ముగ్గురు ఒకటే ట్రాన్స్జెండర్ అంటే మాది ఒకే కులమే, ఒకే కులమే ట్రాన్స్జెండర్ కులం. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేయరు, శివుడు అర్ధనారీశ్వరుడు అంటే యాక్సెప్ట్ చేయడు. ఎందుకు శివుడితో పోలుస్తున్నారు అని చెప్పేసి క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేయరు, ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. అలా అలా మీ దాంట్లో ఏమన్నా ఉంటాయా? లేదు 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 అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మా దాంట్లో 3 కులాలు కలిసి మనమంతా మన క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ భారత్ మాత అమరతాయి అనుకుంటాం మేము, అంతేగాని మా దాంట్లోనూ ఇప్పుడు అందరూ కూర్చున్నప్పుడు మాతా పూజ చేస్తారు, మాతా పూజనే చేస్తామన్నమాట. నమాజ్ చదివేటప్పుడు నమాజే చదువుతారనమాట. చర్చికి పోయే వాళ్ళు చర్చికి పోయి ప్రేయర్ చేస్తారనమాట. అలాంటివి మాకు ఇది ఉండదు అనమాట. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు ముస్లిమ్స్ వచ్చినా మాతా పూజ కూర్చున్నప్పుడు మాతా పూజ చేసి పూజ చేస్తారనమాట. మళ్ళీ ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు మా హిందువుల్స్ కానీ, ఎందుకంటే వాళ్ళు కానీ పోయి నమాజ్ చేయగలరు. ఓకే, అంటే ఏ విభేదాలు లేవు మా దాంట్లో. అదే హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ భారత మాత అమరతాయి అనుకుంటాం అనమాట. క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు అనమాట మనకి. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలు ఇదివరకు ఎవరు మేము క్యాస్ట్ గురించి కొట్లాడలేదు, ఇక్కడ చరిత్రలోనే లేదు. మా క్యాస్ట్ ఏమంటే ఒక ట్రాన్స్జెండర్ క్యాస్ట్ అనుకుంటాం, తను నా లక్, నా తన లక్. అండ్ ఇంకోటి, ట్రాన్స్జెండర్స్ చనిపోతే అంత్యక్రియలు ఎలా ఉంటాయి? ట్రాన్స్జెండరు చనిపోతే అప్పట్లోన తల్లి తండ్రి తోలుకుంటుండే ట్రాన్స్జెండర్ని. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తక్కువ అప్పుడు ఎక్కడో బొంబాయి, హైదరాబాదు, ఇట్లా తమిళనాడు, ఎక్కడో పూనా అలాంటి జగాల తల్లి తండ్రి తోలుకోకపోతే అక్కడ ఉంటుంది. అందరూ ఒక ఇల్లు మాదిరి చేసుకొని రాత్రి ఏమైనా చనిపోతే మనమే ఏం చేస్తుంటే పబ్లిక్ ఏం చూపించుకోకుండా అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లోన ఎప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ఇది మాట. నేను ట్రాన్స్జెండర్ అయినప్పుడు, నేను కొత్తగా ట్రాన్స్జెండర్ అయినప్పుడు ఎక్కడో ఒకరు ఉంటిమి ఊరికి. ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఒక 100 మంది, ఇప్పుడు 1000 మంది.
అప్పుడు 100 మందిలో ఉన్నప్పుడు 100 మంది మా కమ్యూనిటీ పబ్లిక్ జాస్తి, లేడీస్ జాస్తి, జెంట్స్ జాస్తి, పబ్లిక్ మా వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. మనం ఏం చేస్తుంటే ఆ 100 మంది కలిసి మలాంటి వాళ్ళు చూస్తే మళ్ళీ ఇలాంటి దేవుణ్ణి కోరుకొని మా జన్మ ఎవరికి వద్దు, ఓహో, ఇలాంటి వాళ్ళు చూసకూడదు అని మేమే వాళ్ళని అంత్యక్రియలు చేస్తుంటాం ఎవరికి తెలియకోకుండా. ఇప్పుడు తల్లి తండ్రి ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు జనరేషన్ వేరే, 18 ఏళ్ళ తర్వాత ఎవరి బాడీ వాళ్ళ రైట్స్. ఇప్పుడు ఎవరిని ఏమీ చెప్పేకి రాదు. ఇప్పుడు తల్లి తండ్రి తోలుకుంటున్నారు, అన్న తమ్ముళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళ కులాలు తగ్గంత వాళ్ళ అంత్యక్రియలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయను అన్నప్పుడు పబ్లిక్ మేము మా కమ్యూనిటీ కలిసి అంత్యక్రియలు చేస్తాం మా పద్ధతిలో. మామూలు పబ్లిక్ ఎలా ఇప్పుడు హిందూ అయితే హిందూ మాదిరిగా, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ మాదిరిగా, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ మాదిరిగా అలాగే చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, అప్పట్లో ఉండే ఒక 40 ఏళ్ళ కింద ఇట్లా ఇప్పుడు లేదు. ఇప్పుడు మనమే చేసినామంటే వాళ్ళ తల్లి తండ్రి ఇప్పుడు కేసు పెడతారు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, ఒక 20 years బ్యాక్ కానీ 30 years బ్యాక్ కానీ ట్రాన్స్జెండర్స్ అంత లేకుండే, అంతమంది. ఇప్పుడు పెరిగిపోతున్నారు, చాలా వరకు పెరిగిపోతున్నారు ఈ జనరేషన్కి వచ్చి, ఈ జనరేషన్లో చూస్తే. దానికి ఏంటి రీజన్? దానికి ఏం రీజన్ నాకే తెలియదు. అంటే అప్పుడు బయటపడే వాళ్ళు కాదు, ఇప్పుడు బయట పడిపోతున్నారు అన్నమాట. అంతేనా? అంతే. అప్పుడు సోషల్ మీడియాలు లేవు, ఇప్పుడు సోషల్ మీడియాలు ఉంటాయి, దానివల్ల పడిపోతున్నారు. అంటే అతనికి బాయ్ అనే ఫీలింగ్ ఒక అబ్బాయికి ఇప్పుడు ఒకరికొకరు ఇప్పుడు ఫీలింగ్ ఉంటుంది. బాయ్స్ గానే ఉంటారు. నేను అడిగేది క్వశ్చన్ ఏంటిది అంటే, ఒక అబ్బాయికి వేరే అతనికి పడలేదు, కొట్టుకున్నారు, గొడవ పడ్డారు, వీడిని ఎట్లా దెబ్బతీయాలి అని ఇంకో అబ్బాయే వాడికి ఏమన్నా కలిపితే వాడు ట్రాన్స్జెండర్ అయ్యే మందులు ఏమన్నా ఉన్నాయా? లేదు. ఎందుకంటే పెరిగిపోతున్నారు కదా. లేదు. అప్పుడు సోషల్ మీడియాలు లేరు, మీకు కనబడుతుండలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలు ఎక్కువ అయిపోయినాయి. సోషల్ మీడియా ఎక్కువైన దానికి కనబడుతున్నారు. అలాగంటే ఇప్పుడు ఒకరికొకరు ఓపెన్ గా మై బాడీ మై రైట్స్ అని చెప్పుకొని ఓపెన్ గా వచ్చేస్తున్నారు. అప్పుడు తల్లి తండ్రి తోలుకొనరేమో, నాకు ఆస్తి ఇరేమో అని చెప్పేసి పబ్లిక్ వస్తుండలేదు. ఇప్పుడు ఒకరికొకరు చూసి తను అయిందిలే నేను అవుదాము ఫీలింగ్ ఉంటుంది ఆడవాళ్ళవి. ఇప్పుడు ఈ సోషల్ మీడియానే కొంచెం బయటకు వచ్చేస్తున్నారు అనమాట. ఓకే. అండ్ మీకు పొలిటికల్ సపోర్ట్ బాగుందంట కదా? బాగుంది. ఏంటిది, ఎలా వచ్చింది మాకు పొలిటికల్ సపోర్ట్? పొలిటికల్ సపోర్ట్ ఎలాగే లేదు. నా మాట నా ఇది ఎవరికే కానీ హెల్పింగ్నెస్కి వెళ్ళిపోతాను. వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయనా కానీ, లేడీస్ కానీ బాయ్స్ కానీ. అంటే ఎలాంటి హెల్పింగ్? ఏదో గలాటాయా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఆయా, అలాంటివి. అప్పులు అయితే అప్పులు తీర్చేస్తారు. అప్పులంటే నా చేతనైనంత. అప్పులంటే కోట్లకి లక్షలకి లేదు. కోట్లకి తీర్చాలనుకుంటే 500, 1000, 5000 లోపల 10,000 లోపల నా చేతనైనంత నేను సాయం చేయగలను. 5,000, 10,000 అంటే మా వాళ్ళు రెడీగా ఉంటారు అప్పు చేయకపోవడానికి. అట్లేం లేదు. అప్పుడే మనం చూసి వాళ్ళు తెలుస్తుంది కదా, మనం ఇప్పుడు వీళ్ళు ఉందో లేదో అని తెలిసే ఇది చేస్తామన్నమాట. అలాగే చాలా మందికి పిల్లలకి ఏదన్నా ఆపరేషన్లకి కానీ ఏదో నన్ను దుడిసింది. ఇప్పుడు నాకు పెళ్ళిలే, మొగుడులే, పెండ్లాంలే, పిల్లలు లేరు. నేనేమన్నా 10 మందికి స్కూల్లో చదివిపియాలా, సంవత్సరం వస్తే ఫీజు కట్టాలా, మంత్లీ వస్తే ట్యూషన్ ఫీజు కట్టాలి, ఏమీ లేదు. నేను దుడిచిన దాంట్లో నాకే ఉంటుంది కనుక మా అమ్మ ఉంది, అమ్మని చూసుకుంటూ ఉంటాను. మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ ఏదో తను నాకు తోచినంత తను చూసుకొని, మిగిలింది నా మేకప్ నా దీనికి చేసుకొని నన్ను మిగిలింది ఏం చేయాలనుకుంటే సమాజ సేవ చేయాల. ఒక ట్రాన్స్జెండర్ అయి పుట్టి 3 బట్టలు కట్టిండాను. ఈ కట్టిన దానికి అసలు మన మా గురించి ఇప్పుడు చాలా బయట ఏమనుకుంటారంటే ట్రాన్స్జెండర్ చెడ్డోలు వాళ్ళు మరి డబ్బులు అడుగుతారు, భిక్షాటన చేస్తారు, వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారని చెడ్డగా. అలాంటి మాయకట్ల వాళ్ళు కొంతమంది మారితే పబ్లిక్ గాని నన్ను చూసి ఇంకో కొంతమంది మారుతారు అని అంతే ఆశ. సచ్చేది నిజము, బతికేది అబద్ధం. ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఇడిచిపోయేది మాత్రం ఇది. ఇప్పుడు నాకు పిల్లలు ఉండారు, నన్ను 3 అంతస్తులు బిల్డింగ్ కట్టి పెట్టుకోవాలి, చేను కొనాలి అని నాకు ఎవరూ లేదు. నలుగురు నేను చనిపోయినప్పుడు ఆ ట్రాన్స్జెండర్ ఇలా ఉన్నా కానీ ఇలాంటి సమాజ సేవ చేసిందని 4 మనుషులు వచ్చి నాకు ఇట్లా మొన్న ఇచ్చి పోతే చాలు అని. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ మా కర్ణాటకలో ఉన్నాడు, ఎంతో మందికి అనాథాశ్రలకు అవన్నీ చేసినాడు, చూపించుకోలేదు, సచ్చినప్పుడే తెలిసింది.
అలా తెలియాలా అని. నేను ఎంతో మందికి మా ఇంటికాడ ఎంతో మంది వస్తుంటారు, నా చేత నేను 1000 దుడిసి తెగిన నా 600 నేను పెట్టుకుని 400 అంతా తీసి పెడతాను అనమాట. అండ్ ఇంకోటి, మీరు ఒక ఆర్ఫనేజ్ నుంచి ఎవరినైనా అడాప్ట్ చేసుకొని మీ ఫ్యామిలీని పెంచవచ్చు కదా. నన్ను కూతురుని తీసుకొని, నా కూతురు ఉంది ఇప్పుడు 15 ఏళ్ళు నా కూతురు. అంటే అబ్బాయిని తీసుకుంటే మీ వంశం ఇంకా ఆగకుండా ఉంటుంది కదా. అబ్బాయిని తీసుకుంటే గినా, అమ్మాయిని తీసుకుంటే కనికురం ఉంటుంది అనమాట. మా అమ్మ నన్ను సాకింది అని. అబ్బాయిన తర్వాత వాడు ఎట్లా మారుతాడో, వాడికి అబ్బాయికి ఫ్రెండ్షిప్ తలకి ఇప్పుడు కానీ తల్లికే తలకాయ చెడుపుతారనమాట. అది మీ అమ్మ, అది ట్రాన్స్జెండర్, అది కొజ్జ, అప్పుడు తిరగబడతారు. అప్పుడు ఎంతో తన్ని గిన్ని ఏం చేస్తారో అనేది భయం. ఇప్పుడు చూస్తున్నాం, కానీ తల్లికే బయటికేసి అనాథాశ్రకి వేస్తున్నారు. అనాథాశ్రలు ఎంతో మంది ముసలోళ్ళు ఉంటారు. నా బర్త్డే, ప్రతి బర్త్డే పోయి అడుగుతాను, ఒక 50 మంది 100 మంది వరకు ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళకి నా బర్త్డేకి పోయి నైటీలు ఇప్పించి, వాళ్ళ బట్టలు ఇప్పించి, ప్రతి సంవత్సరం పోతాను నేను అనాథాశ్రమంకి. మళ్ళీ ఎవరన్నా మా ఫ్రెండ్స్ కానీ అనాథాశ్రమంకి వెళ్దామంటే నేను తోలుకపోతాను వాళ్ళకి. ఓకే, అలా వాళ్ళు చూసి ఇంకా అబ్బాయిని ఎందుకు సాకుకోనాలి. అమ్మాయికి అయితే కొంచెం కనుకురం ఉంటుంది, ట్రాన్స్జెండర్ ఏమో నన్ను సాకి ఇంత పెంచింది కదా అని తను చూస్తుందని. అండ్ ఫైనల్గా ఏం అడుగుదాం అనుకుంటారు, మీరు మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలా, కృతజ్ఞత చెప్పుకోవాలా, నేను వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేకపోయా, ఈ ఇంటర్వ్యూ త్రూ చెప్పగలుగుతున్నా అని ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే కినా సత్యకే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హైదరాబాద్లో నేను వచ్చేదే ఫస్ట్ సత్య వస్తాడనమాట. తను ప్యాంట్ షర్ట్లో ఉన్నా, సారీలో ఉన్నా కానీ నేను ఒక ట్రాన్స్జెండర్ వాడు ఇద్దరు బాయ్స్ మాదిరిగా కన్ఫర్మ్ అని కొంచెం ఉండొచ్చేమో, బాయ్స్ మాదిరిగా ఉన్నా కానీ నాకు ట్రాన్స్జెండర్ నా చేతికి వస్తాడు కదా. వచ్చి నేను ఫేమస్ కావాలని ఆల్రెడీ బాగానే ఉన్నాను, దేవుడి దయ వల్ల. ఫేమస్ కావాలని లేదు, ఇది లేదు. ఇంటర్వ్యూ ఇప్పిస్తాను దా, పోదాం రా, ఇచ్చేయి అది చేయి అంటాడు. హైదరాబాద్లో నాకు ఏదన్నా ఉన్నా ఫస్ట్ వస్తాడు, నేను వచ్చినాను దానికి థ్యాంక్స్ చెప్పాలను. వైజాగ్ సత్యకే థ్యాంక్స్ చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఫ్రెండ్స్, బళ్ళారి చాందిని తన ఎమోషనల్గా నుంచి తన హ్యాపీయెస్ట్ మూమెంట్ దాకా తన జర్నీ స్టెప్ బై స్టెప్ ఈ ఇంటర్వ్యూలో అయితే తెలుసుకున్నాము. అని చాలా బాగా మాట్లాడారు. ఇలాంటి ఇంటర్వ్యూస్ మీకు కావాలనుకుంటే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. బాయ్.